సేకరించి వివిధ వర్గాల నుంచి క్రోడీకరించిన రిపోర్ట్ ఇది. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో పారదర్శకంగా రైస్ సర్వే రిపోర్ట్స్ అందించడం, అందులో ఎవరు గెలుస్తారని ముందుగానే వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం, అది సక్సెస్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈ రిపోర్ట్ నిజమవుతుంది అన్నది లక్షలాది మంది భావించే పరిస్థితి. మరి ఆ రిపోర్ట్కి సంబంధించి ఈ బిగ్ బ్యాటిల్ 2024 ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బిగ్ బ్యాటిల్ 2024 34 రోజులు 662 మంది బృందంతో 175 నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 3,82,576 శాంపిల్స్ను వీళ్ళు సేకరించడం జరిగింది. ఏపీలో ఇదే అతి పెద్ద సర్వే, రైస్ నిర్వహించిన సర్వే. మరి ఇందులో ఏ అంశాల మీద వీళ్ళు ఫోకస్ పెట్టారు, ఏ నియోజకవర్గాలు, శ్రీకాకుళం టు చిత్తూరు అన్ని నియోజకవర్గాల్లో ఎవరికి గెలిచే ఛాన్సులు ఉన్నాయి, ఎవరు ఈసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు, ఎక్కువ పార్లమెంటు సీట్లు ఎవరు సాధించబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో అసలు రైస్ సర్వే ఏమిచ్చిందో పరిశీలిద్దాం. ముందుగా ఉత్తరాంధ్ర రీజన్ విషయానికి వస్తే, ఉత్తరాంధ్ర రీజన్లో ఈసారి ఏ పార్టీ వైపు ఉత్తరాంధ్ర ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి ఓటు శాతం పెరిగింది, అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి స్పష్టంగా ఉన్నాయి అన్నది రైస్ సర్వే నిర్వహించిన ఈ రిపోర్ట్లో చూద్దాం. ముందుగా నేను ప్రస్తావించినట్లుగా శ్రీకాకుళం టు చిత్తూరు వరకు ఉన్న నియోజకవర్గాలన్నింటినీ కూడా ఫస్ట్ శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం మొదటి నియోజకవర్గం, ఎండ్ ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సాకి బార్డర్ ఇచ్చాపురం ప్రాంతం. ఇచ్చాపురంలో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నది అన్నది ఇక్కడ స్పష్టంగా వీళ్ళు చెబుతున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం వస్తే బెండలం అశోక్కి అలాగే పిరియా విజయ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక బిగ్ వార్ ఈ ఎన్నికల్లో జరగబోతుంది. ఎలియన్స్ క్యాండిడేట్ కింద బెండలం అశోక్ ఉంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పిరియా విజయ్. అయితే ఈ నియోజకవర్గంలో, ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే పొత్తు పార్టీలో భాగంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పెట్టిన ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి రైస్ సర్వే నిర్వహించిన ఈ రిపోర్ట్లో చెప్తున్నది. ఇక మరొక నియోజకవర్గ విషయానికి వస్తే పలాసలో ఎలియన్స్ క్యాండిడేట్ కింద గౌతు శిరీష గారు ఇక్కడ బరిలో ఉంటే, మరొక వైపు వైఎస్ఆర్సీపీ నుంచి సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఈసారి మరొకసారి అక్కడి నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి అక్కడ గెలికే అవకాశాలు ఏమున్నాయంటే ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్, ఎవరన్నా గెలిచే అవకాశం ఉంది. ఇచ్చాపురం విషయానికి వస్తే ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్న సర్వే. పలాస వచ్చేసరికల్లా, పక్క నియోజకవర్గం పలాస వచ్చేసరికల్లా క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అంటే నువ్వా నేనా అనే విధంగా ఇక్కడ పోటీ ఉండబోతుంది అని చెప్పి రిజల్ట్ చెప్తుంది. ఇక మరొక విషయం టెక్కలి కూడా ఈసారి చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నిక. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కింజరాపు కుటుంబానికి కంచుకోటగా ఉన్న టెక్కలి ప్రాంతం, శ్రీకాకుళం ప్రాంతంలో ఆయన మరొకసారి విజయపదం వైపు అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకమని చెప్తున్నారు. అచ్చెన్నాయుడిని గతంలో అరెస్టుల అంశం అవనియండి, లేకపోతే అచ్చెన్నాయుడిని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసిన అవసరం ఏంటి, వైసీపీ శ్రేణులు కూడా అచ్చెన్నాయుడు తనదైన స్టైల్లో ఏ రకంగా గతంలో మాట్లాడారో, ఎలాగ ఆయన ఫైర్ బ్రాండ్లో విడిచిపడిపోతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి అచ్చెన్నాయుడిని ఎట్టి పరిస్థితులు కూడా ఓడించాలి. కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అందులో ఒకటి అచ్చెన్నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోని ఓడించాలి. కింజరాపు ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లాలో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది వైఎస్ఆర్సీపీలు శ్రేణులు ఆలోచించే అంశం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి టెక్కలి కొట్టాలి అన్నారు. మరి అయితే కింజరాపు అచ్చెన్నాయుడు పలుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రులుగా గెలిచిన వాళ్ళు, కింజరాపు కుటుంబం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు శ్రీకాకుళంలోని. మరి అలాంటి కింజరాపు అచ్చెన్నాయుడు మీద ఎవరు పోటీకి దిగిపోతున్నాడు? వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్
దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంటాడు. కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో కానీ, లేకపోతే బానెట్ల కార్ల మీద ఎక్కి బానెట్ల మీద హెచ్చరికలు చేయడం కానీ, కర్రలు పట్టుకుని హల్చల్ చేయడం కాదు కానీ ఒక ఊపుతాడు ఆయన. అంటే క్యాడర్ని అంతటినీ కూడా ఒక ఉత్తేజపరుస్తాడు. ఓకే, ఆయన రౌడీ అంటారో లేకపోతే ఇంకోటి అంటారో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కొద్దిగా స్పీడ్ ఉన్న వాళ్ళు అవేవి కూడా ఈయన పట్టించుకోడు. తనదైన దూకుడుతో ముందుకు వెళ్ళిపోతుంటాడు. కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్కి కాస్త తలనొప్పే ఉందని చెప్పొచ్చు. కానీ ఇలాంటి టైంలో అచ్చెన్నాయుడు పేరెత్తితే ఒంటి కాళ్ళ మీద లెగుస్తాడు ఆయన. దువ్వాడ శ్రీనివాసు అస్సలు పడదు. దువ్వాడ ఫ్యామిలీకి, కింజరాపు ఫ్యామిలీకి నిప్పు ఉప్పులాగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కూడా అచ్చెన్నాయుడు మీద దువ్వాడ శ్రీనివాసు ఓడిపోయిన సందర్భం కూడా ఉంది. ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాను, ఈ సీటు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారని చెప్పి ఆయన శబదం పుట్టాడు దువ్వాడ శ్రీనివాసు. ఇక్కడ పోటీకి నిలబడుతున్నారు. అయితే ఈ సర్వేలో టెక్కలి నియోజకవర్గం మరొకసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ లేదు, ఎడ్జ్ లేదు, డైరెక్ట్గా ఇక్కడ వాళ్ళు టీడీపీకి సూచించడం జరిగింది. అంటే అచ్చెన్నాయుడు మీదే మరొకసారి టెక్కలి ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. దువ్వాడ శ్రీను కొన్ని అంశాలు ఏవైతే కుటుంబ కలహాలు ఉన్నాయండి, వాళ్ళు భార్య కూడా ఏదో కొద్దిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నది, ఆ కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఆయనకి ఈసారి కష్టతరంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇక నరసన్నపేట విషయానికి వస్తే పొత్తు పార్టీల నుంచి బొగ్గు రమణమూర్తి ఇక్కడ పోటీకి దిగారు. అలాగే ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ నుంచి, ధర్మాన కృష్ణదాస్ కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఆయన మంత్రిగా చేశారు. ధర్మాన కృష్ణదాస్కి మంచి ఆదరణ ఉంది నరసన్నపేటలోని. సో అలాంటి ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గంలో ఈసారి బగ్గు రమణమూర్తి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ధర్మాన ఫ్యామిలీకి కూడా శ్రీకాకుళం జిల్లాలో మంచి పట్టున్న ప్రాంతం. ధర్మాన ప్రసాదరావు గారు సోదరుడు ఈయన, ధర్మాన కృష్ణదాస్ గారు. సో ఆయనకి కూడా మంచి పట్టున్న ప్రాంతం. సో గతంలో కూడా ఆయన సక్సెస్ఫుల్గా గెలిచిన చరిత్ర ఉన్న వ్యక్తి. కానీ ఈసారి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నరసన్నపేటలో కూడా తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తున్నది. అంటే శ్రీకాకుళంలో ఇప్పటి వరకు మనం చూసిన 4 నియోజకవర్గాల్లో టీడీపీ వైపే ఒకటి క్లోజ్ కంటెస్ట్ మనకు కనిపిస్తున్నది, కానీ టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి రిజల్ట్ చెప్తుంది. మరి చూద్దాం ధర్మాన కృష్ణదాస్కి అక్కడ మరి ఎదురుగాలి వీస్తుంది అనేది. ఇక శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వచ్చేద్దాం. హెడ్ క్వార్టర్ విషయానికి వస్తే గొండు శంకర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి